ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భక్తులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులు అందరికీ కూడా జ్యేష్ఠమాస శుద్ధాష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య తిథుల యందున ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుందో మనము అందరినీ కాళభైరవ స్వామిని చల్లగా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం. 1/6/2025 నుండి 30/6/2025 వరకు అంటే జూన్ మాసంలో ఉండబడినటువంటి వారందరికీ కూడా, పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగము, రవి బుధ సంచార స్థితి, మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, సింహరాశిలో కేతు భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో రాహు భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి ఈ జ్యేష్ఠమాస శుద్ధాష్టమి, పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన గ్రహదోషం తొలగి గ్రహయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. అంటే ఇప్పుడు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉండబడినటువంటి వృషభ రాశి వారికి మంచి కాల ప్రారంభము అని చెప్పి మీరు గమనించగలగాలి. రాశిలో బుధాదిత్య రాజయోగం ఉండడం అంటే రాశిలోనే రవి, రాశిలోనే బుధ భగవానుడు ఉండడం వలన వీలైనంత వరకు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారు చాలా ఓపికగా పట్టుదలగా చేయగలగాలి. ఏదన్నా పై అధికారులు కానీ, సహా ఉద్యోగస్తులు కానీ, కింది స్థాయి ఉద్యోగస్తులు మీ గురించి ఏదైనా మాట్లాడినట్లయితే తొందరపడి నోరు జారొద్దు. మీరు పాటించాల్సిన మొదటి సూత్రం ఏమిటయ్యా అంటే వృషభ రాశి వారికి అదృష్టం ఎంత ఉందో ఇబ్బందికరమైనటువంటి శత్రువులు కూడా పొంచి ఉన్నారు. ఇలాంటి కాల సమయంలో ఎదుటి వ్యక్తులు వినండి. ఏదైనా చెప్తే మంచిదనిపించింది తర్వాత స్పందించండి. కనుక వెంటనే మీరు స్పందించారనుకోండి, రాబోయే కాలంలో బంగారు అవకాశాలని చేతులారా మీరు దుర్వినియోగం చేసుకునే పరిస్థితి ఉందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. 2వ స్థానంలో గురువు, పట్టిందల్లా బంగారం. విద్యార్థులు మంచి చదువులు, ఉద్యోగస్తులకు ప్రమోషను, విదేశాలకు వెళ్ళాలనే వారికి యోగదాయకము, విదేశీ బిజినెస్లు చేయాలనుకున్న వారికి మంచి వ్యాపార ఆకర్షణ, ధన వశీకరణ కలిగే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. తృతీయంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన మీ తల్లిదండ్రుల నుంచి కానీ, బంధుమిత్రుల నుంచి కానీ, స్నేహితుల నుంచి కానీ మీకు రావాల్సిన ధనం రావాలి. కానీ ఇది గొడవ పడేటువంటి సమయం కాదు అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఎందుకనగా మీరు ఇచ్చారు, వాళ్ళు తీసుకున్నారు, 2 సత్యమే. కానీ మీరు ఎంత ప్రేమగా ఇచ్చారో అంతే ప్రేమగా మీరు తెచ్చుకోగలిగినట్లయితే మానవ సంబంధాలుగా మిగులుతాయి. ఇవి ఆర్థిక సంబంధాలుగా మారాయని మీరు అనుకున్నారనుకోండి, కొన్ని పరిస్థితుల ప్రభావాలతో నేర సంబంధాలుగా ముగించే పరిస్థితి ఉంటుంది. మీరు ఇచ్చారు, మీరు తెచ్చుకున్నారు, 2 సత్యమే. కానీ ఇలాంటి కాల సమయంలో ఆవేశానికి పనికిరాదు. కారణం ఏమిటయ్యా అనగా అర్ధాష్టమ కేతు. మీరేమనుకుంటారయ్యా అంటే నేను సత్యంగా ఉన్నాను, నేను ధర్మంగా ఉన్నాను, నేను న్యాయంగా ఉన్నాను, కానీ నా పరిస్థితిని ఇంట్లో వాళ్ళు కానీ బయటి వాళ్ళు కానీ ఎందుకు అర్థం చేసుకోవట్లేదని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ కాలం కలిసి రానప్పుడు
తాడు కూడా పామై కడుస్తుందట. ఇలాంటి కాల సమయంలో జ్ఞాన సమార్జన, ఓపిక, పట్టుదల ఉండడం వలన ఎన్నో రకాలుగా మనకు పెద్దవారు చెప్తూ ఉంటారు, పాపము పిడుగు లాంటిదట, పుణ్యము గొడుగు లాంటిదట. ఇక్కడ పాపము పుణ్యము రెండు రకాల అంశాలు. పాపం అనేటువంటిది ఆవేశపడడం, అంటే తీవ్రమైన ఒత్తిడికి గురవడం. పుణ్యము అనేటువంటిది మౌనము, ధ్యానము. చూడండి, గొడుగు అనేటువంటిది మనకు ఎంత శ్రీరామ రక్షో. కనుక వృషభ రాశి వారు అలాంటి స్థితి చేరుకోవాలని చెప్పి కోరుకుందాం. అలాగనే రాజ్యస్థానంలో రాహు, ప్రమోషన్స్ ఉన్నాయి, ఉన్నతమైన స్థితి ఉంది, స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. ఏకాదశంలో శని భగవానుడు, ఇది విపరీతమైన రాజయోగం. రాజకీయాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ అనేక రకాల కార్యక్రమాలు ఉన్నప్పుడు ఏకాభిప్రాయం కన్నా కూడా వారితో కలిపి ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేటువంటిది మీ వ్యక్తిగతమైనటువంటి బంధుమిత్రు స్నేహితులతో చర్చించి మీరు పార్ట్నర్షిప్ బిజినెస్ చేయడం వలన మంచి కాలము అని చెప్పి కూడా గమనించాలి. వ్యయంలో శుక్ర భగవానుడు, విలాస జీవితం, ఫ్లైట్స్ జర్నీ, అలాగనే నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది. అలాగనే నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, స్వీట్స్ వ్యాపారస్తులు, వస్త్ర వ్యాపారస్తులు, స్వర్ణకారిత వ్యాపారస్తులు, అలాగనే స్వయం వృత్తులు, సేవారంగాల వారందరికీ కూడా తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా మీరు గమనించాలి. ఈ జ్యేష్ఠ మాసంలో జూన్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మనం స్వల్పమైనటువంటి విధి విధానాలు పాటించడం వలన అద్భుతమైన విజయాలు మన సొంతమవుతాయని చెప్పి గమనించాలి. అలాగనే జ్యేష్ఠ మాసము, జ్యేష్ఠపుత్రుడు కానీ, జ్యేష్ఠపుత్రిక కానీ ఈ త్రిజ్యేష్ఠము వివాహానికి పనికిరాదు అని చెప్పి గమనించగలగాలి. అలాగనే ఇంటి యొక్క పెద్దబ్బాయి కానీ, ఇంటి యొక్క పెద్దమ్మాయి కానీ ఈ జ్యేష్ఠ మాసంలో కొన్ని, అంటే వీళ్ళిద్దరూ కలిపి కొన్ని పనులు ప్రారంభించకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. వీలైనంత వరకు ప్రతి బుధవారం పూట ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు బుధహోర సమయంలో మౌనము, ధ్యానము, విష్ణు సహస్రనామ పారాయణము వినడం వలన మంచి బుద్ధి జ్ఞానం కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి. అలాగే శుద్ధాష్టమి, పూర్ణిమ, ఈసారి పూర్ణిమ బుధవారము జ్యేష్ఠ నక్షత్రం రోజు రావడం, అమావాస్య మంగళవారము మృగశిర ఆరుద్ర నక్షత్రం రావడము చాలా విశేషంగా భావించగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో ఇంట్లో కాళభైరవ స్వామికి స్మరణ, కాళభైరవ స్వామికి అభిషేకము, కూష్మాండ దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన సకలమైనటువంటి రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. అలాగా కుదరలేనటువంటి వారు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ యొక్క పేర్లపైన కాళభైరవ స్వామికి పూజ, కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయించి భగవంతుడి యొక్క ఆశీస్సుల్ని మీకు వీడియో కాల్ ద్వారా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు అందజేసే ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, ఈ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఉదయము సాయంత్రము ఇలా శబ్దం చేయడం వలన అద్భుతమైనటువంటి మంచి బుద్ధి, మంచి జ్ఞానము, వ్యాపార అభివృద్ధి కలిగి ఉన్నతమైన స్థితికి చేరుకుంటామని చెప్పి గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు కాళభైరవ స్వామికి హోమము, పూజ చేయించి మీకు జీవితకాలం విజయం సాధించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి పాత్రలో ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, మీ పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. ఈ జ్యేష్ఠ మాసంలో అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం.
రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో యదదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియజేయండి. భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.